భక్తికి ఎంత శక్తి ఉంటుందంటే అది సాక్షాత్తు భగవంతుడినే మన సేవకుడిగా మార్చేస్తుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉందగదూ, కాని ఇది నిజంగా జరిగిన కథ. పండరినాథుడే ఒక సాధారణ సేవకురాలికి సహాయం చేయడానికి స్వయంగా కిందకి దిగివచ్చిన ఒక అద్భుతమైన గాథ. ఆమె జానాబాయి. మరి ఆమె నిస్వార్థ సేవ ఆ భగవంతుడిని ఎలా కదిలించిందో ఈ కథలో తెలుసుకుందాం. జానాబాయి కథ మొదలైందే ఒక అచంచలమైన విశ్వాసంతో. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మిగిలింది. కాని ఆమె మనస్సులో ఒకటే ఆలోచన: భగవంతుణ్ణి చేరాలంటే ఏం చెయ్యాలి? ఆయన భక్తులకు సేవ చేస్తే చాలు అనుకున్నదే తడవుగా పండరీపురంలోన్న గొప్ప సాధువు నామదేవుగారింట్లో సేవ చేయడానికి తన జీవితాన్నే అంకితం చేసేసింది. నామదేవుగారింట్లో ఆమె చేసేది కేవలం పని కాదండి, అదొక యజ్ఞం లాంటిది. ఆ కుటుంబం మొత్తానికి బట్టలొతకాలి, చేతి తెరగలితో పిండి విసరాలి, వంట చెయ్యాలి, పాత్రలు తోమాలి, ఇల్లంతా ఊడ్చి శుభ్రం చెయ్యాలి. ఇవన్నీ ఆమె ఒక్కతే చేసేది. ఆమె లక్ష్యం ఒక్కటే: నామదేవుణ్ణి సంతోషపెడితే ఆయన ద్వారా నా విఠలుడు కూడా సంతోషిస్తాడు అని. ఒక సాధువు సాంగత్యంలో ఉండటం వల్ల ఆమె సేవ కేవలం ఒక పనిలా మిగిలిపోలేదు. నెమ్మది నెమ్మదిగా అది స్వచ్ఛమైన భక్తిగా, పారవశ్యమైన ప్రేమగా మారిపోయింది. ఆమె చేసే ప్రతి పని విఠలుని మీద తనకున్న ప్రేమకు ఒక అభిషేకంలా తయారైంది. ఆమె భక్తి ఏ స్థాయికి వెళ్ళిందంటే, పనిచేస్తున్నా సరే ఆమె మనసంతా విఠలుని నామస్మరణతో నిండిపోయేది. కొన్నిసార్లు ఇల్లు తుడుస్తున్నప్పుడు కాని, పిండి విసురుతున్నప్పుడు కాని ఆమె చేతులున్నట్టుండి ఆగిపోయేవి. స్వామిమీదున్న ఆర్తితో, ప్రేమతో ఆమె కళ్లనుంచి ధారగా నీళ్లు కారిపోయేవి. ఆమెకు ఒక బలమైన నమ్మకం ఉండేది: సేవ అనేది భక్తుడి సంతోషం కోసం. భక్తుడు సంతోషంగా ఉంటే నా విఠలస్వామి కూడా సంతోషిస్తాడు. నామదేవుగారికి సేవ చెయ్యడమే ఆ పాండురంగణ్ణి ప్రసన్నం చేసుకోవడానికున్న సులువైన మార్గమని ఆమె పూర్తిగా నమ్మింది. సరే, ఇప్పుడు కథలో చాలా ఆసక్తికరమైన భాగానికి వచ్చాం. ఇక్కడ జరిగినవి కేవలం అద్భుతాలు కాదండి, అవి విఠలస్వామి తన భక్తురాలమీద చూపించిన అంతులేని ప్రేమకు, కరుణకు నిలువెత్తు నిదర్శనాలు. ఒక ఏకాదశి నాడు రాత్రంతా కీర్తనలు జరగడంతో బాగా ఆలస్యమైపోయింది. జానాబాయి కంగారుగా బట్టలు ఉతకడానికి నది దగ్గరికి పరుగుపెట్టింది. అప్పుడక్కడొక ముసలావిడ కనిపించి, నేన్నీకు సాయం చేస్తానమ్మా అని చెప్పి ఆ బట్టలన్నీ మునుపెన్నడు లేనంత తెల్లగా ఉతికి మాయమైపోయింది. ఆ తరువాత నామదేవుగారు చెప్పారు, వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తూ నీ విఠలుడే అని. అయ్యో, ఆ స్వామిని గుర్తుపట్టలేకపోయానని జానాబాయి ఎంత ఏడ్చిందో. ఆ రోజునుంచి విఠలుడు సహాయం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. జానాబాయి ఇల్లు ఊరుస్తూ ఉంటే ఆయనే స్వయంగా వచ్చి ఆమె పోగుచేసిన చెత్తను గంపలో ఎత్తేవాడు. ఆమె ఆయన పాటలు పాడుతూ పిండి విసిరి అలసిపోతే ఆయనే వచ్చి తిరగలి తిప్పేవాడు. చూడండి, భక్తుడి ప్రేమకు భగవంతుడు ఎంతలా వశమైపోతాడో. కథలో ఇప్పుడు అసలైన మలుపు వచ్చింది. ఇక్కడే జానాబాయి విశ్వాసానికి ఒక అతిపెద్ద పరీక్ష ఎదురైంది. ఒకరోజు ఎవరో ఊహించని విధంగా విఠలుడి గుడిలో ఆయన మెడలో ఉన్న విలువైన హారం దొంగతనానికి గురైంది. ఇంకేముంది, అనుమానమంతా ఆ నిస్వార్థ సేవకురాలైన జానాబాయి మీదే పడింది. ఏ విచారణ లేదు, ఏమీ లేదు. రాజు నేరుగా ఆమెకు మరణశిక్ష విధించేశాడు. అందరూ ఆమెను నిందిస్తున్నప్పుడు ఆమె చాలా ప్రశాంతంగా కాని ఎంతో లోతైన ఒక మాట అంది: నా ప్రాణం, నా సంపద అంతా ఆ విఠలుడే. ఆయనే నా వాడు అయినప్పుడు ఆయన హారాన్ని నేనెందుకు దొంగిలిస్తాను? కాని అహంకారంతో ఉన్న ఆ ప్రపంచానికి ఆమె మాటల్లోని సత్యం అర్థం కాలేదు. ఆమెను సిలువ వేయడానికి తీసుకువెళ్తుంటే కూడా ఆమెలో భయం లేదు. అంతా నా విఠలుడు లీలా అనుకుంది. కేవలం ఆయన నామాన్ని విఠలా విఠలా అని స్మరించుకుంటూ మరణాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధపడిపోయింది. అప్పుడు జరిగిందండి అసలైన అద్భుతం. ఆమె ఆర్తికి ఆకాశమే కదిలివచ్చింది. ఆమె విఠలా విఠలా అని జపిస్తుండగా ఆ గట్టి శిలువ వేడిచేసిన వెన్నలా కరిగి నీరైపోయి పూర్తిగా మాయమైపోయింది. నా నిజమైన భక్తులకు ఎలాంటి ఆపద రాదని ఆ పాండురంగుడు లోకానికి చాటి చెప్పిన లీల ఇది. జానాబాయి జీవితం ఎలా ముగిసిందో ఇప్పుడు చూద్దాం. అప్పటికే ఆమె ఉనికి మొత్తం దైవత్వంతో నిండిపోయింది. ఎంతలా అంటే ఆమె తాకిన వస్తువులు కూడా దైవత్వాన్ని సంతరించుకున్నాయి. ఆమె ఆధ్యాత్మిక శక్తి ఎంతగా పెరిగిందంటే ఆమె స్పర్శకు నిర్జీవమైన వస్తువులు కూడా చైతన్యవంతమయ్యేవి. ఒకసారి ఒక ఆవిడ పేడపిడకల కోసం గొడవపడుతుంటే జానాబాయి చాలా ప్రశాంతంగా చెప్పింది,
ఈ పిడకలను చెవిదగ్గర పెట్టుకుని విను, అవి నా విఠలుడి నామాన్ని జపిస్తాయి అని. అక్కడున్న కబీర్దాస్ గారితో సహా అందరూ అది విని ఆశ్చర్యపోయారు. జానాబాయి భక్తి కేవలం ఆమె చేసే పనుల్లోనే కనిపించలేదు. అది ఎంతో అందమైన దైవిక కవిత్వం రూపంలో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె జీవితంలోని ఆ అద్భుతమైన కోణం గురించి తెలుసుకుందాం. దాదాపు 300. అవును, మీరు విన్నది నిజమే. అసలు బడికే వెళ్ళని ఒక సాధారణ దాసి ఏకంగా 300కు పైగా భక్తి కవితలు అంటే అభంగాలు రాసింది. ఇవి మామూలు కవితలు కావు, లోతైన ఆధ్యాత్మిక భావాలతో నిండినవి. ఇది దైవానుగ్రహం కాక మరేంటి? అసలు అభంగ్ అంటే ఏమిటి? ఇది విఠలుడిపై ప్రేమతో భక్తితో పాడుకునే ఒక ప్రత్యేకమైన కవిత. మనసులోని మాటలను దేవుడి ముందు పెట్టే ఒక మార్గమన్నమాట. జానాబాయికి తన మనసులోని భావాలను చెప్పటానికి ఈ అభంగాలే ప్రాణమయ్యాయి. మహారాష్ట్రలో వారకరీ సంప్రదాయం అనేది చాలా పెద్ద భక్తి ఉద్యమం. ఎంతోమంది గొప్ప గొప్ప సాధువులు, కవులు ఈ సంప్రదాయంలో ఉన్నారు. మరి అంతటి గౌరవనీయమైన పరంపరలో జానాబాయికి చాలా ప్రత్యేకమైన ఉన్నతమైన స్థానం ఉంది. చూడండి, జానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం వీళ్లంతా ఎంత గొప్పవాళ్లో మనందరికీ తెలుసు. అలాంటి మహానుభావుల సరసన జానాబాయి పేరు కూడా చేరింది. వాళ్లతో సమానంగా ఆమెను గౌరవించడమే ఆమె భక్తి ఎంత గొప్పదో చెప్పడానికి నిదర్శనం. చివరిగా జానాబాయి జీవితం మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మనం చేసే మామూలు పనుల్లోనే ఆ పవిత్రతను ఎలా చూడాలి? దేవుడికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదని, మనం చేసే ప్రతి పనిలో మన జీవితంలోనే ఆయన్ను చూడవచ్చని ఆమె మనకు గుర్తు చేస్తోంది. ఈరోజు మనం మన పనులు చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఈ అందమైన పాఠాన్ని గుర్తు చేసుకుందాం. తన చివరి క్షణాల్లో కూడా గురువైన నామదేవుగారి కుటుంబంతో కలిసి కీర్తనలు పాడుతూ జానాబాయ్ ఎంతో ప్రశాంతంగా తన ప్రాణానికి ప్రాణమైన ఆ విఠుల్నిలో ఐక్యమైపోయింది. అదొక అద్భుతమైన దివ్యమైన ముగింపు.